పురాణములు భక్తి కథల శ్రోతలకి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 22వ రోజు పారాయణము. నారద ఉవాచ. ఓ పృథురాజా, రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోదిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలనబడింది. రాక్షస సేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కల్పించసాగింది. ఈ రణోద్వేగాన్నెరిగిన దేవతలు ఇంద్రుని ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుని సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు. ఓ దేవాది దేవా, ఇన్ని నాలుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వాణ్ణి జయించు తండ్రి అని ప్రార్థించాడు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనను చూసి, కేశవా, గత జగడంలోనే ఆ జలంధుడిని జమునిపాలు చేయలేకపోయావా? పైపొచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండట ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, పరమేశ్వర, ఆ జలంధుడిని ఈ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వు వాడిని జయించు అని చెప్పాడు. అంత మీద శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాల వల్ల నా చేతగాని మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాల్లో మీ తేజస్సులు సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తము, భీషణ జ్వాలాస్త్రము, వేగ సంపన్నము, అత్యంత భయంకరము అయిన సుదర్శనం అనే చక్రాన్ని నిర్మించాడు. అప్పటికే 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 కాల్పగలములతో కైలాస భూములకు చేరిన జలంధుడిని దేవతలు, ప్రమదగణాలు ఒక్కమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధుడిని మార్కొన్నారు. రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరు పక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాయన భేరీ, ముడంగ, శంఖాది ధ్వనులతో, రథనేమి ధ్వనులతో, గజ ఘీంకారాలతోనూ, భూమి విపరీతమైన ధ్వనులతోనూ ప్రకాశింపసాగింది. పరస్పరం ప్రయోజితులైన సోళ, పట్టిస, తోమర, బాణశక్తి, గదాద్వ యుద్ధ భరితమైన ఆకాశం పగలే చుక్కడు పోల్చినట్లుగా ఉంది. యుద్ధ భూమిలో నేలకూలిన రజగదాదుల కలేబరాలు రెక్కలు తెగిన పర్వత గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమాద బోణాసహితులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవిని విద్యతో పునర్జీవింప చేయసాగాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవినబడింది. తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. అది అత్యంత భయంకరమైన తాలు, జంగోమాది వస్త్రస్థనాలతో మహావృక్షాలు సైతం కోలగొడుతూ రణస్థోల్ని చేయింది. రావడమే పేరు మోసిన రాక్షసులందరూ తినేసింది. ఆ ఊపి మీద శుక్రుని సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకుని అంతరార్థమైపోయింది. మరణించిన వాళ్ళను మళ్ళా బతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాన విజృంభణకు, రాక్షస సేనకు మొత్తం తుఫాను గాలికి చెల్లాచెదురైన మబ్బు తునకల వల్లే చెల్లాచెదురైపోసాగాయి. అందుకు కినిసిన శంభు కాలన్యేమాది సేవానాయకులు అగణ శర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు. చక్కటి పంట మీద మిడతల్ని దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్ల వలె తయారైన శివసేనల్ని తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేన మీదకి విజృంభించారు. 13వ అధ్యాయం సమాప్తము. 14వ అధ్యాయము. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలు తలపడ్డాడు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనుస్సును, సారథిని నాశనం చేశాడు. అందుకు కోపించిన శంభుడు విఘ్నేశ్వరుడు వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు. అది కలలేని పరిస్థితి ఏర్పడంతో వినాయకుడు గండ్రగొడ్డలను ధరించి కాలినడకన శంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాఢనేశాడు. వాడు భూమిపైన పడిపోయాడు. అది గమనించిన కాలనేమి, నిశంభులు ఇద్దరూ ఒకేసారి గణపతితో కలియబడ్డారు. దీనిని గుర్తించిన వారి మధ్యకు రణప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కుష్మాండ, భైరవ, భేతాల, పిచాచ, యోగిని గణాలన్నీ కూడా ఆయనకు అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభంతో రాక్షస గణాలు ఆహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛజేరిన నందీశ్వరుడు, కుమారస్వాములిద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళిద్దరూ విజృంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు.
జలంధ్రుని బాణాలు భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి, 9 బాణాలతో నందీశ్వరుని, 20 బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధ్రుడి గుర్రాలని, పతాకాన్ని, గొడుగును నరికేశాడు. మరో 3 బాణాలతో అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధ్రుడు పరిగా అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధ్రుడు వీరభద్రుని తలపై పరిగను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహతప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్థన మీద శివుడు జలంధ్రునితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతడిని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధ్రుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద ప్రాతిపత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది. 13, 14 అధ్యాయములు సమాప్తము. 22వ రోజు బహుళ సప్తమి రోజు పారాయణము సమాప్తము. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.